నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గురుకులాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. గురువారం నాడు గట్కేసర్ మున్సిపాలిటీ అంకషాపూర ప్రిన్స్టన్ లియాన్ గురుకుల పాఠశాలను స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా అభివృద్ధి కోసం, గురుకులాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాల్ యాదవ్, గట్కేసర్ మండల అధ్యక్షులు కర్రి రాజేష్, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శివాగౌడ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచందర్ రెడ్డి, గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, గట్కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవారెడ్డి, గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదో మన అంక్షాపూర్ గ్రామంలో గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని హాస్టల్ ఏదైతే ఉందో జగదీగుట్టకు సంబంధించిన గురుకుల పాఠశాల ఇక్కడ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 578 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఏ రకంగా భోజనాలు ఉన్నాయి? గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని గురుకులాలను సందర్శించాలని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో దాన్ని పురస్కరించుకొని నేను, నాతో పాటు చైర్మన్ గారు, అదేవిధంగా బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు, ముత్యాల గారు, రాజేష్ గారు అందరం కూడా వచ్చి చూడడం జరిగింది. గుడ్, బాగానే ఉన్నాయి, ఫుడ్ మంచిగానే ఉంది, మిగతా అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చేసినాం, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకటే కోరుతా ఉన్నాం, ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఏవైతే వీళ్ళకు మెస్ ఛార్జీలు ఉన్నాయో 40% పెంచడం జరిగింది. ఫుడ్ కూడా బాగుండట్లేదని గత గవర్నమెంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు 40% ఎంకరేజ్ చేయడం జరిగింది. డైలీ ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్స్, యాపిల్ కావచ్చు, లేదంటే సంత్రా కావచ్చు, ఏదన్నా మోజు కావచ్చు ఇవ్వాలని ఆర్డర్ ఉంది. దానితో పాటు ఒకరోజు గుడ్డు, 2 రోజులు వారంలో చికెన్, మటన్ కానీ ఆ విధంగా మటను నెలలో 2 రోజులు మెను, చికెన్ కూడా నెలలో 4 సార్లు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు పిల్లలందరూ కూడా చూసిన ఇప్పటిదాకా బాత్రూమ్లో అయితే ఏముంది, వాష్రూమ్లో అయితే ఏముంది, వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి, నేల మీద పడుకుంటూ ఉన్నారు పిల్లలు. వాళ్ళందరికీ కూడా నేను మొన్న మైనార్టీ కాలేజీకి పోతే వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ పండుకోవడానికి డబుల్ అంటే పైన ఒకరు కింద ఒకరు పండుకోవడానికి వసతులు అరేంజ్ చేశారు. కానీ ఈ కాలేజీలో వచ్చేసరికి అవి లేవు. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా, పక్కనే గట్కేసర్లో కొన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళను అఫీషియల్గా ఇవ్వమని చెప్తా ఉన్నాం. అవన్నీ కూడా అరేంజ్ చేయాలి. మిగతా ఏవైతే ఉన్నాయో పిల్లలకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నిటిని కూడా లెటర్పూర్వకంగా తెలుపుతాం. చిన్నపిల్లలు పాపం 5th నుంచి 10th వరకు ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. అందరూ కూడా
పేద విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. వీళ్ళ బాగోగులు